మన ఛత్రపతి, మన బాహుబలి, మన సలార్, మన రెబల్ స్టార్ కి జరిగిన ఒక సంఘటన ఇది వింటే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. సాహో రే బాహుబలి అని 100 సార్లు చెప్తారు. ప్రభాస్ గారికి సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తింది అని తెలుస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి లొకేషన్స్ వెతికే పనిలో భాగంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఇంకా కొంతమంది కలిసి మెక్సికో దేశానికి వెళ్లారంట. అక్కడ అందరూ ఫ్లైట్ దిగగానే ఇక్కడ ఉన్న వారంతా ప్రభాస్ గారిని గుర్తుపట్టి ఆయనతో ఫోటోలు కూడా దిగారంట. ప్రభాస్ గారు కూడా అందరితో సరదాగా పలకరించి అందరికి ఫోటోలు ఇచ్చారంట. తర్వాత ఆయన మంచితనం చూసి అక్కడున్న వారంతా చాలా ఆనందంలో మునిగిపోయారంట. తర్వాత అక్కడున్న పోలీస్ వాళ్ళు ప్రభాస్ గారిని అలాగే మిగిలిన టీం మొత్తాన్ని తీసుకొని అక్కడున్న భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారంట. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన్ని చూడంగానే, సార్ మేమంతా మీ అవమానం అని చెప్పి ఆయనతో ఫోటోలు కూడా దిగి, సార్ మీరు ఇక్కడ ఉన్నంత కాలం మీ సెక్యూరిటీని అన్నిటిని మేమే చూసుకుంటాం, అలాగే మీకు ఒక గవర్నమెంట్ బంగ్లా ఏర్పాటు చేస్తాం ఉండడానికి చెప్పి ఇచ్చారంట. ఆ గవర్నమెంట్ బంగ్లా అయితే మాత్రం ఒక రాజభవనంలా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఆ అతిగృహంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారంట. ఇదంతా చూసిన సందీప్ రెడ్డి వంగా గారికి అలాగే మిగిలిన టీం మొత్తానికి కూడా మతిపోయిందంట. అసలు ప్రభాస్ గారు రేంజ్ అంటే అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాము, అసలు ఇదేంటి, అసలు ఈ స్థాయి దేశాలు దాటి ఇక్కడ దాకా కూడా వచ్చేసింది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభాస్ గారిని గుర్తుపడతారేమో అని ఆయనకు అర్థమైందంట. ఇంకా అప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ గారు, ఈయన రేంజ్ కి ఈయన అభిమానులు ఈయన అనుచరులు ఎంత రేంజ్ లో ఉన్నారు కదా, ఈయనతో నేను చేసే సినిమా అభిమానులు అనుచరులు అందరూ కూడా పండగ చేసుకునేలా ఉండాలని చెప్పి చాలా బలంగా కోరుకున్నారంట. ఈ సంఘటన గురించి సందీప్ రెడ్డి వంగ గారే ఇటీవల ఇచ్చిన ఒక ముఖాముఖి సమావేశంలో పంచుకున్నారనమాట. నిజంగా చూడండి, మరి అసలు మెక్సికో అంటే ఎక్కడో దేశం, అది ఏదో ఉత్తర అమెరికా కన్నా దక్షిణ అమెరికా కన్నా ఒక దేశం. అది ఆ దేశానికి షూటింగ్ లొకేషన్ కోసం వెళ్తే ఆయనకి ఇలా ఎదురైంది అనమాట. మరి ప్రభాస్ గారి రేంజ్ అంటే మామూలుగా ఉండదు అసలు. ఇంకా ప్రభాస్ గారికి పెద్ద పెద్ద హిట్లు వచ్చి ఆయన ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకొని ఇంకా జనాదరణ పొంది ఇంకా పెద్దోడు అవ్వాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విషయం తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈయనేంట్రా బాబు, ఈయన క్రేజీ ఏంట్రా బాబు అని చెప్పి ఆశ్చర్యపోతా ఉందంట. అంతేగా మరి ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కొంతమందికి బాగా కుదిరిద్ది. అలాగే మన ప్రభాస్ గారికి బాగా కుదిరేసింది అనమాట. ఖచ్చితంగా ఆయన ఇంకా పెద్దోడు అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.